విశాఖలో హోటళ్లు రెస్టారెంట్లో కల్తీ దందా రోజు రోజుకు పెరిగిపోతుంది. ప్రజా ఆరోగ్యంతో రెస్టారెంట్లు హోటల్స్ చెలగాటమాడుతున్నాయి. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న హోటల్స్పై ఫుడ్ సేఫ్టీ అధికారుల నిఘా కరువైంది. ఫుడ్ సేఫ్టీని పూర్తిగా గాలికి వదిలేశాయి. నాణ్యత లేని సరుకులు, ప్రాణాంతక ఫుడ్ కలర్స్తో ప్రజల ఆరోగ్యాలను పాడు చేస్తున్నాయి రెస్టారెంట్లు. కాసులకు కకృతిపడి నాసిరకం మెటీరియల్స్ వాడుతుండటంతో ప్రజల ఆరోగ్యం గాల్లో దీపంలా మారుతోంది. మ్యాక్సిమం ఇంచుమించుగా కల్తీ ఆహారం, కల్తీ నూడిల్స్, రకరకాల రుచుల కోసం ఏవైతే ఉన్నాయో చేసి దాన్ని కల్తీ చేసి అమ్మడం వల్ల ప్రజలు అనేక రకాల రోగాలకి ఇబ్బంది పడుతున్నారు. రోగాల బారిన పడుతున్నారు. క్యాన్సర్ లాంటి వ్యాధులు కూడా వస్తున్నాయి. ఒకే నూనె ఒక హోటల్లోంచి ఒకే నూనె 10 మందికి రావడం వల్ల, ఆ నూనె అదే వాడడం వల్ల 10 సార్లు వాడడం వల్ల ఆ నూనె స్పాయిల్ అయిపోయి తిన్న పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా స్పాయిల్ అయిపోతున్నాయి. టూరిస్టులు ఎక్కువగా వచ్చే వైజాగ్లో హోటల్స్పై ఫుడ్ సేఫ్టీ అధికారుల నిఘా కరువైంది. అపరిశుభ్రంగా ఉన్న కిచెన్లు, పాడైపోయిన ఆహారానికి సంబంధించిన ఘటనలు తరచూ బయటపడుతూనే ఉన్నాయి. దీంతో ప్రజలు హోటల్స్కి వెళ్లాలంటే జంకుతున్నారు. విశాఖలో చాలా రెస్టారెంట్లు కనీస ప్రమాణాలు పాటించడం లేదనే విషయం ఇప్పటికే పలుమార్లు రుజువైంది. దాడులు చేసి జరిమానాలు వేయటం మినహా రెస్టారెంట్లపై కఠిన చర్యలు తీసుకోకపోవడంతో అదే పద్ధతిలో కల్తీ దందా చేస్తున్నాయి. రోజుల తరబడి మాంసాన్ని నిల్వ చేసి వాటిపై రంగులు చల్లి వడ్డిస్తున్నారు. ప్రతి నెల రెస్టారెంట్లు, హోటల్స్, మాల్స్లో తనిఖీలు చేయాల్సిన అధికారులు తూతూ మంత్రంగా సోదాలు చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఎవరు కూడా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. అలాగే శాటర్ ఇన్స్పెక్టర్లు కూడా ఎన్నాళ్ళు చూసేవారు, శాటర్ ఇన్స్పెక్టర్లు కూడా పెట్టుకోలేదు. మా మున్సిపాలిటీ ఏమవుతుందో అర్థం కాలేదు. మున్సిపాలిటీలో శాటర్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. శాటర్ ఇన్స్పెక్టర్లు జీతాలు తీసుకోవడమే తప్ప ఏది పరిశోధన చేసే అలవాటు మాత్రం మా శాటర్ ఇన్స్పెక్టర్లు లేవు. దయచేసి మీరు అన్నీ కూడా పరిశోధన చేసి ఏ సరుకులు అమ్ముతున్నారు, ఏదో సచ్చిన కోళ్ళు, సచ్చిన పోయిన కోడిగుడ్లు, ఇలాంటి పురుగులు పెట్టిన కోడిగుడ్లు, ఇలాంటివన్నీ కలిపి నూడిల్స్లు తయారు చేయడం. కేవలం రెస్టారెంట్లు, హోటళ్లు మాత్రమే కాదు, కల్తీ సరుకులు అమ్ముతున్న మాల్స్పై కూడా నిఘా కరువైందన్న విమర్శలు వస్తున్నాయి. ఎక్స్పైరీ డేట్ అయిపోయిన సరుకుల్ని వినియోగదారులకు అంటగడుతున్న మాల్స్పై చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు అంటున్నారు. తాజాగా విశాఖలోని మాల్లో చేపట్టిన తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. కొన్ని నెలల క్రితమే ఎక్స్పైరీ అయిపోయిన సరుకులను ఆఫర్లు పెట్టి అమ్ముతున్నట్టుగా గుర్తించారు. ఇలాంటి ఘటనలు తరచూ బయటపడుతున్నప్పటికీ జరిమానాలు మినహా కఠిన చర్యలు ఎందుకు తీసుకోవటం లేదంటూ ప్రశ్నిస్తున్నారు విశాఖవాసులు.